తల్లికి వందనం కార్యక్రమంపై తల్లిదండ్రుల హర్షాతిరేకం. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు. అనంతంపల్లి, పెనకలూరు మండలం, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమం ప్రజల్లో ఎంతో సానుకూల స్పందనను రేపుతుంది. ముఖ్యంగా పెనకలూరు మండలంలోని అనంతపల్లి గ్రామంలో తల్లులు తమ భావోద్వేగాలను అర్థవంతంగా వ్యక్తం చేశారు. తమ పిల్లల తల్లి దీవెనలు తీసుకుంటూ తల్లుల పాదాలకు వందనం చేయడం చూసిన తల్లులు ఆనందంతో కళ్ళు తుడుచుకున్నారు. ఈ దృశ్యం మేము జీవితాంతం మర్చిపోలేం. ఇది మా జీవితంలో గౌరవంగా నిలిచిపోయే క్షణమని ఒక తల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, చిన్నపిల్లల్లో మాతృభక్తి పునరుజ్జీవించబోతుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తల్లుల గౌరవాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే ఇవ్వడం వల్ల స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి, అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ముక్కా రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఉదయం 10 గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది. ఈ అకౌంట్లో పడడం వల్ల జూన్ 1 పడటం వల్ల పిల్లకాయలకందరికీ చదువులకు ఫీజులు కట్టడానికి కానీ, బుక్స్ కొనుక్కోవడానికి కానీ అన్నింటికి సౌకర్యం అయింది. దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి పడడం వల్ల చాలా సంతోషమైంది. అందులో తల్లికి ఒక్కరికే ఇస్తారు. ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఈసారి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం అయింది. దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారికి మా వందనాలు, రూపానంద రెడ్డికి మా వందనాలు. మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. 2 అమ్మాయిలకు పడింది. అందువలన స్కూల్ ఓపెన్ అవ్వడం వెంటనే పడడం వల్ల యూనిఫామ్స్కి, బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి బాగా సరిపోతాయి.